లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అలా లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు చాలా మంది తల గోక్కుంటూ ఉంటారే తప్ప చప్పున ఆన్సర్ ఇవ్వలేరు. అయితే తెలుగులోనే అలాంటి సూపర్ బంపర్ హిట్ ఒకటి ఉంది. ఆ సినిమా ఎందరికో పేరు కూడా సంపాదించి పెట్టింది. ఆ చిత్రంలో కథానాయకుడు మన నటరత్న ఎన్టీ రామారావు అంటే మనందరికీ ఆశ్చర్యం కలుగక మానదు. ఏ సినిమా రంగంలోనైనా అనేక అంశాలు చోటు చేసుకుని రికార్డులుగా నిలిచి ఉండవచ్చు. కానీ తెలుగు చలనచిత్ర సీమ విషయానికి వస్తే ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాలు అన్న ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఎన్టీఆర్ ఆ రికార్డులు సృష్టించాలని ఏనాడు ప్రయత్నించలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అంతే, ఫలితాలు ఎన్టీఆర్కు అనుకూలంగా వచ్చాయి. ఇంతకు లీపు సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రమేంటో చెప్పలేదు కదూ. ఆ సినిమా ఎన్టీఆర్ హీరోగా విజయా సంస్థ నిర్మించిన పెళ్లి చేసి చూడు. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చేసి చూడు చిత్రం 1952 ఫిబ్రవరి 29వ తేదీన విడుదలైంది. ఆ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు చూసింది ఈ చిత్రం. విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకధాటిగా 182 రోజుల పాటు ప్రదర్శితమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా నటించారు జి వరలక్ష్మి. ప్రఖ్యాత దర్శకులు కె రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాశరావు రెండవ భార్య జి వరలక్ష్మి. ఆ రోజుల్లో జి వరలక్ష్మి అందం గురించి జనం భలేగా ముచ్చటించుకునేవారు. పెళ్లి చేసి చూడులో జి వరలక్ష్మి ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి ఆ సినిమాను చూస్తే మనకు తెలుస్తుంది. ఇక ఆద్యంతం వినోదంతో రంగరించి పెళ్లి చేసి చూడు చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు ఎల్వి ప్రసాద్. వినోదం మాటున వరకట్న సమస్య దురాచారాలను సైతం ఎండగట్టారు. పాతాళ భైరవి గ్రాండ్ సక్సెస్ తరువాత విజయా సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి పెళ్లి చేసి చూడును నిర్మించారు. ఈ చిత్రంలో వెంకట్రమణ పాత్రలో ఎన్టీఆర్, అమ్మడు పాత్రలో జి వరలక్ష్మి నటించారు. ఇందులో అమ్మడు అన్న రాజా పాత్రలో జోగారావు నటించగా అతనికి జోడీగా సావిత్రి కనిపించారు. ఈ సినిమాలో సావిత్రి నటనను చూసి వేదాంతం రాఘవయ్య, సముద్రాల తమ దేవదాసులో పార్వతి పాత్రకు ఆమెను ఎంపిక చేసుకున్నారు. అంతకుముందు దేవదాసులో పార్వతి పాత్రకు షావుకారు జానకిని ఎంచుకున్నారు. అదే సమయంలో జానకికి పిఆర్ఓగా వ్యవహరిస్తున్న వ్యక్తి దూకుడు వల్ల దేవదాసులో పార్వతిగా చేసే అవకాశం కోల్పోయారు జానకి. అతని వల్లే పాతాళ భైరవిలో నాయిక పాత్రను జానకి కోల్పోవడం గమనార్హం. ఆ తరువాత పార్వతి కోసం వేట సాగించగా పెళ్లి చేసి చూడులో సావిత్రి కనిపించారు. అలా సావిత్రి కెరియర్ మలుపు తిరగడానికి పెళ్లి చేసి చూడు కారణమైంది. పెళ్లి చేసి చూడులో ధూపాటి వియన్న పాత్రలో ఎస్వి రంగారావు భలేగా నటించారు. రంగారావు విలనీయే కాదు, కామెడీ కూడా పండించగలరని నిరూపించింది ఈ చిత్రం. ఈ సినిమా నిర్మాణ సమయంలో జి వరలక్ష్మి, నిర్మాతల్లో ఒకరైన చక్రపాణికి మధ్య ఏదో విషయంలో వివాదం తలెత్తింది. అందువల్ల ఆమెతో షూట్ చేసిన మొత్తం కాల్చేసి అంజలీదేవితో అమ్మడు పాత్ర చేయించాలని యోచించారు. అయితే అంజలీదేవి ఓ గొప్ప నటిని తొలగించడం, అందులోనూ సినిమా పూర్తయ్యేటప్పుడు ఇలా చేస్తే ఆమెకు తలవంపులు కావా, ఆ పాత్రలో తాను నటిస్తే ఏం బాగుంటుంది అని చక్రపాణితో చర్చించారు. అంజలీదేవి మాటలతో చక్రపాణి మెత్తబడ్డారు. ఆ తరువాత వరలక్ష్మితోనే సినిమాను పూర్తి చేశారు. అయితే ఇక్కడ వరలక్ష్మి చక్రపాణి మధ్య తలెత్తిన వివాదానికి పలువురు చిలవలు పలవలు అల్లుతూ ఉంటారు. ఆ సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ను కాళ్లు పట్టుకుని వరలక్ష్మి బ్రతిమలాడే సీన్ ఉంటుంది. అందులో ఎన్టీఆర్ కాళ్లు తాను పట్టుకోనని వరలక్ష్మి చెప్పారని, అందువల్లే చక్రపాణితో వివాదం తలెత్తిందని అంటూ ఉంటారు. అందులో ఎంతమాత్రం నిజం లేదని వరలక్ష్మి ఆ తరువాతి రోజుల్లో స్వయంగా చెప్పారు. పైగా ఆ సీన్లో ఇప్పుడు చూసినా వరలక్ష్మి ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోవడం క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్, జి వరలక్ష్మిల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం వల్లే విజయవాడలో జరిగిన పెళ్లి చేసి చూడు శతదినోత్సవంలో వారిద్దరూ పాల్గొనలేదని కూడా పుకార్లు షికారు చేస్తూ ఉంటాయి. నిజానికి ఎన్టీఆర్కు విజయా సంస్థ అంటే ఎంతో అభిమానం. అలాంటిది అందులో తాను నటించిన సినిమా విజయోత్సవానికి ఆయన హాజరు కాకుండా ఉండగలరా?
ఆ సమయంలో ఎన్టీఆర్ తన సొంత సినిమా నిర్మాణ వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున ఆయన హాజరు కాలేదు. ఆ తరువాత సంపూర్ణ రామాయణం అనే తమిళ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్, జి. వరలక్ష్మి కలిసి నటించారు. అందులో శ్రీరామునిగా ఎన్టీఆర్, కైకేయిగా జి. వరలక్ష్మి అభినయించారు. వారిద్దరికీ సీన్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాలో ఎన్టీఆర్, జి. వరలక్ష్మి జంట ఎంతో అందంగా కనిపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ పిచ్చి పట్టినట్లు డ్రామా ఆడుతూ చేసిన నటన ఇప్పటికీ విశేషాదరణ చూరగొంటోంది. ఆ తరువాతి రోజుల్లో పెళ్లి చేసి చూడు చిత్రాన్ని విజయ సంస్థనే 1965లో రాజ్ కుమార్ హీరోగా కన్నడలో మదువే మాడినోడుగా తీసింది. 1972లో ఇదే కథను ఎల్వి ప్రసాద్ హిందీలో స్వీయ దర్శకత్వంలో షాదీ కే బాద్ పేరుతో తెరకెక్కించారు. కానీ అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంత చరిత్ర గల పెళ్లి చేసి చూడు చిత్రం లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అందులో ఎన్టీఆర్ కథానాయకుడు కావడం మరింత విశేషంగా మారింది.